ఏపీలో మద్యం కుంభకోణానికి సంబంధించి కేసు విచారణ లోతుగా కొనసాగుతుంది. తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. కోర్టులో 2 ఛార్జ్షీట్లు సైతం దాఖలు చేసింది. ఇక మరోవైపు ఈ కేసులో ఉన్న నిందితుల ఫోటోలు బయటకు వస్తున్నాయి. నాడు మద్యం కుంభకోణంలో వసూలు చేసిన నగదు లెక్కింపు, పర్యవేక్షణ వంటి వాటిలో నిందితులు ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇంకోవైపు నిందితుల సన్నిహితుల ఇళ్లు, కార్యక్రమాల్లో సైతం పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది. అయితే ఇటువంటి పరిణామాల నేపథ్యంలో జగన్ సోదరుడు ఒకరు మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అయితే నాడు కుంభకోణంలో వసూలు చేసిన మొత్తాన్ని నాటి ప్రభుత్వం పెద్దకు అందించడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించారు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల వంటి నెలకు 40 నుంచి 50 కోట్ల రూపాయలు రాజ్ కసిరెడ్డి వసూలు చేసేవారు. ఇక ఆ నగదును ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరితోనూ పంపించారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డి ద్వారా ఎక్కువ మొత్తం అందజేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఇక ఈ అనిల్ రెడ్డి ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి పెద్దనాన్న జార్జ్ రెడ్డి కుమారుడు అనిల్ రెడ్డి. బాలాజీ గోవిందప్ప, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, అప్పటి సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ద్వారా ఈ నగదు అంతిమ లబ్ధిదారుడికి చేరేదని ఇప్పటికే సిట్ గుర్తించినట్లు సమాచారం. అయితే ప్రధాన భూమిక మాత్రం జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డి పోషించినట్లు ప్రచారం నడుస్తోంది. ఇక అనిల్ రెడ్డి వ్యాపారంలో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నట్లు సమాచారం. ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసేవారని, అందుకే ఏపీలో మద్యం వ్యాపారంలో ఆయనను ఉపయోగించుకున్నట్లు తెలుస్తుంది. చెన్నైలో నివాసం ఉండే అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవహారాలు సైతం చూస్తుంటారని సమాచారం. కేసీపీపీ, ప్రతిమ వంటి సంస్థలను ఏర్పాటు చేసి వైసీపీ హయాంలో ఇసుక దోపిడీకి సైతం పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర తేలడంతో అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందం సిద్ధపడుతుందని తెలుస్తుంది. అయితే దీనిపై మరింత విచారణ చేసి పక్క ఆధారాలతో బోనులో నిలబడతానని తెలుస్తుంది. అయితే జగన్ కుటుంబ సభ్యులను టచ్ చేయడం ద్వారా తరువాత అరెస్టు ఎవరిదనేది పూర్తిగా స్పష్టత ఇవ్వనుంది ప్రత్యేక దర్యాప్తు బృందం. అదే జరిగితే పెను సంచలనమే. ఇకపోతే కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటుతుంది. వైసీపీ హయాంలో కీలక నేతలందరిపై కేసులు నమోదవుతున్నాయి. మెజారిటీ నేతలపై అవినీతి కేసులు నమోదవుతుండగా మరికొందరుపై సోషల్ మీడియాలో అనుచితంగా మాట్లాడినందుకు కేసులు నమోదు చేశారు. అయితే చాలా మంది తాజా మాజీ మంత్రులపై కేసులు నమోదయ్యాయి. కానీ ఒకరిద్దరు మంత్రులపై కేసులు నమోదు కావడంతో వారిపై ఎటువంటి అభిప్రాయాలు లేవని అంతా భావించారు. ప్రధానంగా అంబటి రాంబాబుపై పెద్ద కేసులేని నమోదు కాలేదు. చిన్న చిన్న కేసులు వారికి ఆయనపై నమోదు కావడంతో ఆయన పెద్దగా రిస్క్ లో లేరని ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు వరుసగా ఆయనపై తెగ కేసులు నమోదవుతున్నాయి. సొంత పార్టీ వారితో పాటు ఆయన చేతిలో మోసపోయిన బాధితులు నేరుగా ఫిర్యాదులు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో అంబటి రాంబాబు ఒక కీలక నేతగా వ్యవహరించారు. అధినేత జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే నిమిషాల పాటు విరుచుకుపడేవారు. ఆపై సొంత వాగ్దాటి ఉన్న నాయకుడు. ఇక రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే సుగుణం ఆయన సొంతం. అయితే వైసీపీ హయాంలో ఓ యువకుడు చనిపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద వారికి సాయం అందించింది. అందులో సగం తనకు ఇవ్వాలంటూ పట్టుబట్టిన నేతగా కూడా విమర్శ ఉంది ఆయనపై. ఇక అప్పట్లోనే ఇదో వైరల్ అంశంగా మారింది. అయితే ఆయనపై అనేక లైంగికపరమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై చర్యలు తప్పవని అంతా భావించారు. కానీ కూటమి ప్రభుత్వం అంబటి రాంబాబు విషయంలో ఎందుకో లైట్ తీసుకుంది. అయితే ఆయనపై వరుస ఫిర్యాదులు వస్తుండటంతో ప్రభుత్వం పట్టు బిగించే అవకాశం ఉంది. ప్రధానంగా ఆయన ప్రాతినిధ్యం వహించిన సత్తెనపల్లి నియోజకవర్గంలో జగనన్న ఇళ్ల స్థలంలో ఒక స్కామ్ జరిగింది. 10 లక్షలకు స్థలం కొనుగోలు చేసి ప్రభుత్వానికి 30 లక్షలకు అమ్మినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంటే దాదాపు 200% రెట్లు పెంచి అమ్మినట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలో సొంత పార్టీ నాయకుడు ఒకరు హైకోర్టుకు వెళ్లారు. కానీ అంబటి రాంబాబు తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కేసు కదలకుండా ఉంచారు. మరోవైపు తన నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తే తప్పకుండా వసూలు చేసే వారన్న ఆరోపణలు అంబటి రాంబాబుపై ఉన్నాయి. ఇక మట్టి మాఫియా సైతం ఆయన హయాంలో రాజ్యం వెళ్లింది. ఇప్పటి వరకు అంబటి నిందితులు సైలెంట్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు అవకాశం దొరకడంతో విజిలెన్స్ ఆధారాలతో సహా ఫిర్యాదు వచ్చేశారు. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మున్ముందు ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.